చెప్పండి, 4 ఏళ్లలో ఈయన ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది? అసలు రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందంటారా? అధికారం రావడానికి ఆయన చేసినటువంటి పనులే కొలమానం. అది అందులో ఇప్పుడు ముఖ్యంగా 60 ఏళ్ళు దాటినటువంటి ప్రతి పేదవాడు కావచ్చు, పెద్దవాడు కావచ్చు, 60 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి కూడా ఇంటికి తీసుకొచ్చి ఈ రోజున పెన్షన్ స్కీమ్ అనేది పెట్టి దివరిగా అవస్థలు పడ్డారు ఆ స్కీమ్ ద్వారా. ఇవాళ ఆ పరిస్థితి లేదు. నెంబర్ 1గా వాళ్ళు తల్లిదండ్రులని చూసేవాళ్ళు ఈ రోజుల్లో ఎంతమంది ఉన్నారు? దాదాపు లెక్కేసుకుంటే ఏళ్ల మీద ఉంటారు. వాళ్ళ మీద ఆధారపడి కుటుంబాలు బతుకుతున్నాయి. ఇవాళ ముసలోళ్ళే కాదు, వాళ్ళు ఇచ్చే డబ్బులతో కుటుంబాలు గడుపుకుంటున్నారు. అలాంటి పరిస్థితి వల్ల ఇవాళ ఆయన పోతే మళ్ళీ మనకు అవకాశం ఉండదు. ఇట్లాంటి స్కీములు అనేవి పదే ఇచ్చేవాళ్ళు రారు అనే అభిప్రాయం చొప్పున ఆయన గెలవడానికి ముఖ్యంగా ఇదే సోపానం. ఈ స్కీమ్స్ అన్నీ సోమరిపోతాయి, రాష్ట్రం అప్పులు పాలైతే నెక్స్ట్ కనుక జగన్ గారు వస్తే మళ్ళీ అడుక్కోవాలి అని చెప్పేసి అపోజిషన్ వాళ్ళు స్టేట్మెంట్ పాస్ చేస్తారు. అది సహజం అండి, వాళ్ళు అంటాం సహజం. ఎందుకంటే సోమరిపోతులు అనేవాళ్ళు ఎవరంటే బార్ షాపుల్లో తాగి తందనాలు దొక్కి పబ్బులకి వెళ్ళి అలాంటి స్థాయిలో గల్లోళ్ళే సోమరిపోతులు అని అంటుంది ఈరోజు. కానీ కష్టపడి చాకరీ చేసేవాళ్ళు, వయోభారంతో ఉండేటువంటి వాళ్ళకి సోమరిపోతనం కాదు ఇది, వాళ్ళ జీవనోపాధి ఇది. ఈ రోజున తల్లిదండ్రులు చూసే జనమే లేరు. వాళ్ళకి ఆయనే పెద్ద కొడుకని పదే చెప్పుకుంటూ వస్తున్నారు చూడు, అదే దానికి ముఖ్య కారణం. మరి అవును, అంతే కదా మరి. సరే, ఇప్పుడు మరి కళ్యాణ్ గారు మొన్న రీసెంట్గా మాట్లాడినారు, గూండానా కొడుకులు మనల్ని పరిపాలిస్తున్నారు, అధికారం లాక్కుందాం, నెక్స్ట్ రక్తపాతం జరగాల్సిందే అని చెప్పేసి మాట్లాడారు. అవును, ఆయన గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఆయన రాజకీయ పరిణితి చెందిన వ్యక్తి అని ఎవరు అనుకోవట్లా పబ్లిక్. ఆయన అనాగరికమైనటువంటి మనిషి, ఈ సొసైటీలో ఉండదగినటువంటి వ్యక్తి కాదు. ఎందుకంటే రాజకీయంగా చూడాలి, వ్యక్తిగత భూషణలు అనేవి ఉండకూడదు. కానీ అలాంటిది ఆయన ఏం మాట్లాడుతున్నాడు? తొక్క తీస్తా, తోలు తీస్తా, ఇదా రాజకీయం? ఆ విధంగా అన్ని పార్టీలు అదే విధంగా అనుకుంటే ఆయన ఎక్కడుంటాడు తెలుసా? కానీ అలాంటి వాడు రాజకీయ వ్యక్తిగా ఎవరు గుర్తించరు పబ్లిక్. ఇప్పుడు ఈ రోజున వాళ్ళ సామాజిక వర్గం కూడా ఏమంటుంది? ఒరే నాయన, నీ నుంచి మేము పోతున్నాం, మమ్మల్ని అడ్డం పెట్టుకొని నువ్వు పావలా కళ్యాణ్ అని పేరు పొందావురా, ఆ పావలా కళ్యాణ్ అని పేరు తీసేసుకో, భవిష్యత్తులో నీకు ఏదైనా రాజకీయంగా నువ్వు ఎదగాలనుకుంటే ఈ మాటలన్నీ పక్కన తీసేసి ఈ మోత ఇది ఉంది చూడు, సాపల మోత, అది మానుకో అని వాళ్ళే హితవు చెబుతున్నారు. ఇప్పుడు రంగా గారి విషయం కాడి నుంచి అన్ని సందర్భాల్లో కూడా నువ్వు చేసినటువంటి ఘనకార్యం ఏముంది? ఆయన్ని చంపింది ఎవరు తెలియదా నీకు? ఆయన సంకలు కూర్చొని ఉండవు నువ్వు ఈరోజు. రెండోది, ముద్రగడ పద్మనాభని భార్యల్ని పిల్లల్ని ఆ రకంగా నానా అవస్థలు పెట్టి కొట్టి గందరగోళం చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకనాగుతా కూర్చొని నువ్వు ఇయ్యాల నాయకుడు వెంట ఎట్లా కుదురుద్ది? ఏమింది ప్రశ్నించదు? ఇది కూడా చూడు, అక్కడ అమరావతి కాడ అకృతంగా భూముల్ని అపహరించుకొని ఆయన ఇష్టానుసారంగా అరటి తోటలు అన్నింటిని కూడా గుల్లగుల్లగా చేశారు. అలాంటి సందర్భంలో వాళ్ళందరూ కూడా ఈయనేదో మాకు మేలు చేస్తాడని చెప్పని పిలిపించి బహిరంగ సభ ఏర్పాటు చేసింది మీకు అందరికీ తెలుసు కదా. అలాంటప్పుడు ఆయన ఏం మాట్లాడాడు? నేను మీకు అందరికి న్యాయం చేస్తాడు. ఏం చేశాడు? ఆడికి పోయి వాళ్ళకి పిల్లి అయ్యాడు, వీళ్ళ సమక్షంలో పులిగా గాండ్రించాడు, ఆడికి పోయి పిల్లిగా మారాడు, అడ్రస్ లేడు, మళ్ళీ వచ్చి దానికి మాట లేదు, పిలుపు లేదు. ఈ రోజు కూడా ఏమైనా ఉందా? వాళ్ళ గురించి ఏమన్నా చేశాడా? మరి అలాంటి వాడు ప్రజలకు ఏం మేలు చేస్తాడు? అయితే ఒకటి, వ్యక్తిగత దోషణలు అనేది రాజకీయంలో ఉండేవాడికి పనికి రావు. ఏ పార్టీ కావచ్చు, ఆయన ఆల్రెడీ వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఏ పార్టీ అయినా వ్యక్తిగత దోషణలు అనే దానికి మూల పురుషుడు చంద్రబాబు నాయుడు. కులాలు మతాలు అని తీసుకొచ్చి పెట్టి కులాల వల్ల ఎవరు గెలవరు. అన్ని కులాలు సహకరిస్తేనే ఆ రోజు రామారావు గెలిచినా, రాజశేఖర రెడ్డి గెలిచినా, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గెలిచేది కూడా అంతే. కులాల అనేది కుంపట పెట్టుకుంటే ఏ వ్యక్తి గెలవడు. కానీ అలాంటిది కుల వ్యవస్థ తీసుకొచ్చి మండల స్థాయి అధికారులను కూడా కులం పేరు పెట్టి మీకు ఏ కులం అని అడిగి పనులు చేశారు. ఊళ్ళల్లో కూడా జన్మభూమి పనికి మాలినటువంటి ప్యాకెట్లు ఆడుకునే వాళ్ళని తీసుకొచ్చి జన్మభూమి కమిటీలను పెట్టి వాళ్ళ ఇష్టానురీతిగా వాళ్ళు ఆడింది ఆట, పాడింది పాటకు వాళ్ళు ఇష్టమైన వాళ్ళకి అది చచ్చిపోతేనే మళ్ళీ పెన్షన్ స్కీము, బతికుండోడికి వాడు చచ్చితే మళ్ళీ పెన్షన్ ఇచ్చేది. అలాంటి స్కీములు పెట్టుకొని వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసుకొని ఏ ఒక్కటి వచ్చినా ఇతర కులాలకు లేవు, కేవలం వాళ్ళకే తీసుకొచ్చి పెట్టాడు. ఆ వ్యవస్థ ఈరోజు కూడా రోజుకొక, గతంలో జరిగింది మొన్నటిదాకా ఏందండి ఆ కార్యక్రమాలు, దసరా సందర్భంగా నవరాత్రులు. ఆ నవరాత్రులు ఎట్టయితే రోజుకు అవతారంలో అమ్మవారు ఎట్టయితే వస్తుందో, ఈయన జైల్లో ఉండి రోజుకు అవతారం ఎత్తుతున్నాడు.
ఇప్పుడు మొన్న కూడా ఇలా ఒక చెప్పానండి ఆ లెటర్ అదంతా మాయ అన్న సంగతి పబ్లిక్ తెలియదు కదా, మాలాంటి వాళ్ళకి అసలు పేపర్ చూసే వాళ్ళకి అర్థమైంది. ఆ సూపరింటెండెంట్ జైలు సూపరింటెండెంట్ ఏమన్నాడు, ఇలాంటివి రావడానికి వీల్లేదు, ఈ పొరపాటును కూడా జరగవు, ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో అది రిలీజ్ చేయాలంటే మా యొక్క అభిప్రాయంతో అది బయటకు వస్తుంది. కానీ ఇలాంటివి దాదాపు 99% అసలు బయటకు రావడానికే లేదు. కానీ ఇది ఎట్లా వచ్చింది అనే దాని మీద కూడా వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. ఇట్లాంటి ఫేక్ న్యూస్ అనేవి ఇప్పుడు కూడా పనికి రావనేది. కానీ రోజుకు ఒక అవతారం. నిన్నేంది ఆయనకి ఏంటంటే కాంట్రాక్ట్ అంటే చుక్కడం, దానికి ఏదో వచ్చిందని అన్నారు వాళ్ళు. ఇప్పుడు న్యాయవాదులు ఉన్నారు, ఆ హైకోర్టు లాయర్ వాళ్ళు ఏమన్నారు తెలుసా, డాక్టర్లను విచారించి అది కాంట్రాక్ట్ కాదు ఏమీ కాదు, ఆయనకి ఇవ్వాల్సిన అవసరం లేదని తోసిపుచ్చారు. తెలిసింది కదా. ఇలాంటి రోజుకు ఒక అవతారం ఎత్తిన ఆయన ఒక మాట అన్నాడు చూడు, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో, నాకు 5,43,000 మెజార్టీ వచ్చింది, నువ్వు తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకెత్తినా కానీ నీ జన్మలో నువ్వు సాధించలేవన్నాడు. అలాంటి సందర్భమే మళ్ళీ రాబోతుంది. ఇదే చివరిది వాళ్ళకి. 175 స్థానాలలో ఎన్ని స్థానాలు ఏమండి 175 స్థానాలంటే యామ్ అనేది అట్లానే ఉంది. కానీ రిజల్ట్ చెప్పడానికి మనమేం దేవుళ్ళం కాదు. ఉంది దాదాపు 130 నుంచి 140, 150 దాకా మామూలు స్థాయిని చేరుకునే అవకాశం గట్టిగా ఉంది. ఆయన డ్రీమ్ ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే, నేను ఇంత చేస్తున్నా కదా, ఎక్కడ ఏ నియోజకవర్గానికి కూడా నేను సమస్య అనేది లేకుండా సర్దుకు వస్తున్నా, ప్రతి ఒక్క నియోజకవర్గం కంటెస్ట్ చేస్తున్నాను, ప్రతి ఒక్క నియోజకవర్గంలో నాయకులు కలుపుకొని పోతున్నాను, ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రజలకు ఏ రోజు సమస్య ఆ రోజు బహిరంగంగా చెప్పి వాళ్ళకి కావాల్సిన అందుబాటులో చేస్తున్నాము. ఇవాళ ఇళ్ళు దాదాపు 32 లక్షల ఇళ్ళు పంపిణీ చేశారు. మరి ఈయనకి ఏ రకంగా ప్రజల్ని పోయి ఓట్లు అడుగుతాడు ఈ చంద్రబాబు నాయుడు అర్థం కావడంలా. ఎందుకంటే రాజధాని పరిధిలో 52,000 ఇళ్ళు శాంక్షన్ చేశారు. ఆ 52,000 ఇళ్లలో దానికి మోకాలడ్డి కేసేసి దాన్ని హైకోర్టు దాకా తీసుకెళ్ళి సాగబీకి ఎక్కడికక్కడికే ఎడగొట్టుకుంటా ఈరోజు మళ్ళీ అది సాధించి మళ్ళీ వాళ్ళకి పంచడం జరిగింది. రేపు ఇళ్ళు కూడా కట్టడానికి కూడా శంకుస్థాపన జరిగింది కదా. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏ రకంగా పోయి పబ్లిక్ని పోయి ఓట్లు అడుగుతారో, మరి వాళ్ళకి మతి ఉండి మాట్లాడుతున్నారో, మైండ్ బ్లాక్ అయ్యి మాట్లాడుతున్నాడో, మరి ఆయన వయోభారంతో మాట్లాడుతున్నాడో అర్థం కావట్లా. మనం మాట్లాడేది తప్పుగా మాట్లాడటం ఆయన ఏమన్నా కించపరిచి కాదు, ఎందుకంటే వాళ్ళ స్థాయి మనది కాదు. వాళ్ళు మాజీ ముఖ్యమంత్రి అంటే 5 కోట్ల జనంలో ఎవరైనా ఒకడే ముఖ్యమంత్రి. అది రాజకీయ పరంగా మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు రామారావుకి ఆయనకి ఎంత తేడా ఉంది, ఆ తేడాని ఎవరు సరి చేస్తారు? మామనేది ఉందా ఆయనకి? ఆయన చేసిన ఘనకార్యం ఎవరికి తెలియదు. అది రాజశేఖర రెడ్డి చూడు, రాజశేఖర రెడ్డి తండ్రి నిన్న టీవీలో వచ్చిందండి. రాజశేఖర రెడ్డి తండ్రి రాజారెడ్డి కాడి నుంచి ఈయన భవిష్యత్తు అంతా కూడా ఆయన వాళ్ళ చేతుల మీద జరిగిందంట. మాకు తెలియదు, నిన్న న్యూస్లో చూసాం. ఎడ్యుకేషన్ పరంగా కానీ, లీడర్షిప్ కానీ, ఎమ్మెల్యే సీటు కానీ, మంత్రి పదవి కూడా మా కోఆపరేటివ్ తోటే ఇచ్చారు. అందాకని బాలకృష్ణ పరిస్థితి ఏంది, ఇవన్నీ తెలియదేం కాదుగా. అలాంటి వాళ్ళు వాళ్ళ గురించి వికృతంగా, మరి వాళ్ళ అక్క ఉందయ్యా బీజేపీ అధ్యక్షురాలు, ఆమె బీజేపీ పార్టీకి అధినేత, మరి టీడీపీకి అధినేత, రేపు మాపో ఇంటి దారి పట్టించడానికి అంత స్క్రిప్ట్ తయారై ఉంది. ఆమె మాట్లాడే భాషలో మరి దేశంలో ఎవరు మాట్లాడరు. ఆమె ఎప్పుడైతే ఈయన్ని అరెస్ట్ అని వారెంట్ అని ఇచ్చారో ఆ రోజునే పార్టీ పరంగా సొంతంగా వ్యక్తిగతంగా మాట్లాడేది అది వేరు, బంధుత్వం అది. ఆయన బీజేపీ పార్టీ అధ్యక్షురాలుగా నేను ఖండిస్తున్నాను అంటే పార్టీ వాళ్ళు ఖండిస్తున్నారా, ఏం ఖండిస్తుందా? ఇలాంటివన్నీ కూడా చెప్పుకుంటే ఈ రోజల్లా జరిగిపోతాయండి. ప్రజలకు అంతా తెలుసు. ముఖ్యంగా నేను చెప్పేది 2 మాటలు. ప్రజలకి ఈరోజు దేశం మీద జరుగుతుంది. ఎప్పుడో 1920లోనో లేకపోతే 2000 సంవత్సరం లేదు, ఇది 2023. ఇవాళ సోషల్ మీడియా వచ్చి ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క జనానికి తెలిసిపోయింది. ఆ కులం ఈ కులం అనేది లేదు, అందరికీ తెలుసు. అందువల్ల ఎవరు మేలు చేస్తే వాళ్ళు, ఎంతకాలం ఈయన మంచి చేస్తే అంతకాలం. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి కూడా ఒకటే మాట అన్నాడు, నేనే మీకు ఏదైనా మేలు చేశాననే నమ్మకం మీకు కలిగితేనే నన్ను సమర్థించండి, లేదంటే వదిలేయండి, నా వల్ల మీకు మేలు జరిగి ఉంటేనే నాకు సహకరించండి అని చెప్పుకుంటున్నాడు. కానీ ఏదో నేను మిమ్మల్ని ఇది చేస్తాను, పైకి ఎక్కిస్తాను, కొండల మీద తేలిస్తానని అక్కడ చెప్పలేదు, ఎప్పుడు కూడా చెప్పడు. ఇప్పుడు చేసింది బాగానే చేసుకొచ్చాడు, భవిష్యత్తులో కూడా అదే చేస్తాడని ప్రజానీకానికి నమ్మకం అయితే ఉంది. ఈ నమ్మకాన్ని ఒమ్ము చేయడం అనేది బలమైన కోరిక ప్రజలకి. ప్రతి ముసలాళ్ళు వాళ్ళ బాధ ఉందంటే ఆయన్ని చూస్తేనే వాళ్ళకి ఎక్కడలేని ఆవేశం వచ్చి కొడుతుంది. అట్లా జరుగుతుంది. అడుగుతున్నారు
సో పథకాలన్నీ అందరికి సమానంగా ఇస్తున్నాడు. ఇంకా పథకాలు కూడా కొత్తవి కూడా పెట్టాడు, అవి కూడా ఇస్తాడు. అవి ఇచ్చాడు. ఈ తేపాలకు వెళ్ళటం మాత్రం 150, 160 సీట్లు గెలుస్తాడు. అయితే ఇప్పుడు అంటున్నారు అపోజిషన్ వాళ్ళు, ఇప్పుడు ఆయన సొంత డబ్బులు ఏమైనా ఇస్తున్నారా? సొంత పార్టీ డబ్బులే కదా, మా చంద్రబాబు గారు వస్తే ఆయన మంచి డబ్బుల పథకాలు ఇస్తా అంటున్నాడు. ఇంకా చంద్రబాబు నాయుడు జైల్లో ఉండి జైల్లో ఆంధ్ర అర్థమైపోతే ఇంకా వాడు ఆంధ్ర మంచాన్ని పడాల్సిందే, వీళ్ళు పడితే ఆడ సావాల్సిందే, ఇక బయటకు వచ్చేదే ఉండదు. బయటకు ఓట్లు ఏడా దొడ్డికాడ వాడు వచ్చేది, దొడ్డిలే పోయలేదు, ఏమి రాడు. వాడు కుర్చీలో చచ్చిపోయినోడి కుర్చీలో తలకు పోతారు చూసా, ఏది కుర్చీలో కూకోబెట్టి ఆ సాయంత్రం కనపడుతున్నాడు చూసా వార్తల్లోను. మరి ఇంకా వాడు చచ్చిపోయి ఉన్నాడు ఆడ జైల్లో. కాకపోతే లోకేషా ఉపయోగం ఉంది, తిని పేడ పెట్టేవాడేగా లోకేష్, తిని పేడ పెట్టేవాడేగా. మరి వాడు ఎందుకు చేస్తాడు? వాడు చెల్లేవాడు కాదు. ఇంకా నన్ను అడిగితే ఇంకా బాలకృష్ణ వీళ్ళు కానీ రాజకీయంలోకి వచ్చినడితే ఇంకా బ్రహ్మాండం ఉండేదే, కానీ వాళ్ళు రారు. వాళ్ళు రావడానికి కాదు, చంద్రబాబు నాయుడే వాడు కూరలు తీశాడు. వాడింటి అల్పాది ఎవరన్నా వచ్చే పని అయితే నా వాడు పడిపోద్దని వాళ్ళ మామకేసే వ్యవహారం వాళ్ళ మామ చేసి వీళ్ళందరినీ జోకొట్టి బోటకాలు చేస్తేనేగా మరి జనం చంద్రబాబు నాయుడు బ్రహ్మాండం చేస్తున్నాడు వాళ్ళ మామని వాటేసుకొని అని అంటానికి. ఎన్టీ రామారావు బొమ్మను కూడా పెట్టడానికి ఇష్టపడలా. తర్వాత జనం చెప్పు తీసుకొని కొట్టబోయాలకే రామారావు బొమ్మ మీద నిలదీశాలకే పెడతా వచ్చాడు. తొలుచూరు 5 సంవత్సరాలు రామారావును కనుమరుగు లేకుండా చేయాలని చూశాడు. జనం తిరగబోయేవాళ్ళకి ఆడాడా పెట్టుకోవటము, ఆయన బొమ్మను పెట్టుకోవటం, దండలేయటం, కొబ్బరికాయలు కొట్టడం చేసేసి ఉపజలు దూరే దొమ్మర గుడిసెలు. ఎలక్షన్ వచ్చినప్పుడేమో బొమ్మను పెట్టుకొని తిరుగుతాడు, ఎలక్షన్ లేనప్పుడేమో వాడు ఊసి పెట్టబాకండి, వాడి కుటుంబం పెట్టబాకండి, వాడి కుటుంబం కూడా వచ్చినా మళ్ళీ మనకు తలకాయ నొప్పి అనేది వాళ్ళ కుటుంబాన్ని దూరంగా పెడతా వచ్చాడు. ఈ 4 నెలలు దాటితే 3 నెలలు పింఛను, ఆ పింఛను దీని ఇప్పుడు బతికేవాళ్ళు పావలా ఉంటున్నారు, పావలా ఉంటూ బతుకుతున్నారు ముసలోళ్ళు. లారీ డబ్బులేగా.